మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాదాపుగా వేల కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 3600 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ అంటే మద్యం కుంభకోణంలో 3600 కోట్ల రూపాయలు చేతులు మారాయి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డిని ఎవరైతే విజయసాయి రెడ్డి ఆయన ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినటువంటి క్రమంలో ఆ ఎక్సైజ్కి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు అతనికి అప్పగించారు. అంటే ఒక రకంగా షాడో లీడర్గా దాన్ని ఎక్సైజ్ పాలసీనే మార్చి దానికి సంబంధించి రకరకాలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు. ఇటువంటి సందర్భంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులో చాలా ప్రముఖులు, అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించి ఆయన్ను విచారించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ సమయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఆయన్ను విచారించింది సిట్. దాదాపుగా 8 గంటలు 100 ప్రశ్నలు, ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చేసినటువంటి అన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా నేను ఈ పాలసీని ఎంకరేజ్ చేయలేదు, చాలా వరకు నేను అడ్డుకున్నాను, కానీ నా మాట వినలేదు, చేసిందంతా వాళ్ళే. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వివరాలు స్టేట్మెంటు సిట్ అధికారులకు ఇచ్చారట. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మరికొంతమందిని విచారించేటువంటి ఆలోచనలో పడ్డారట సిట్ అధికారులు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామి ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని కూడా విచారించబోతుంది సిట్ అనేది వైరల్ అవుతుంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే రాష్ట్ర ఖజానాకు గండి కుట్టే విధంగా ఈ ఫ్యాన్ పార్టీ నేతలు వ్యవహరించారు. ఈ అంశం కూడా అసలు బయటకు వచ్చేది కాదేమో. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఆధారాలతో రంగంలోకి దిగింది సిట్. బాంబు పేల్చారు ఒక రకంగా. ఇదంతా చాలా కుట్రపూరితంగా జరిగింది, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఆయన బాంబు పేల్చారు. ఇటువంటి క్రమంలో దాదాపుగా ఇప్పటికే 200 మందిని విచారించింది సిట్. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కొంతమంది ఆ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారులు కూడా ఈ డబ్బునంతా చేతులు మారడమే కాదు, మరికొంత డబ్బుని ఎన్నికల సమయంలో ఉపయోగించారు. ఆ కేసులోనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు. ఇలా హేమాహేమీలు ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు కొన్నే. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులు బయటికి రాబోతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూస్తే అగమ్యగోచరంగా మారింది. ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది పార్టీ. వారు చేసినటువంటి తప్పిదాలే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ అవినీతి చేసినటువంటి ఈ ఫ్యాన్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్క కేసులో వారు చేసినటువంటి మిస్టేక్సే వారిని జైలుకి పంపిస్తున్నాయి. అధికారం మదంతో వారు వ్యవహరించినటువంటి తీరు అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు, పవన్ కళ్యాణ్పై అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు, వ్యాఖ్యలు, కామెంట్స్ ఇట్లాగా రెచ్చిపోయారు. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇది కీలకమైనటువంటి కేసుగా మారబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ. తెలంగాణలో కూడా 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇట్లా ఒక్కటి కాదు. లాస్ట్కి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కూడా ఇన్వాల్వ్ అయ్యి జైల్లో ఉండి వచ్చారు. అంటే అధికారం ఉంది కదా అని మనల్ని ఎవడు ఆపేవాడు లేడు, మన ఇష్టం ఏదైనా చేయొచ్చు అన్న విధంగా వారు ప్రవర్తించినటువంటి తీరు ఇప్పుడు వారిని ప్రతికూలమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఉందో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మరికొంతమందిపై ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. నిందితుల జాబితా పెరుగుతూ వస్తుంది. వారు జైల్లో ఉన్నటువంటి వారు బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, తిరస్కరించబడుతున్నాయి. మళ్ళీ కొత్తగా ఈ కేసులో అక్యూజ్డ్ లిస్ట్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ అనేది జరగల. అంటే మరి డిజిటల్ పేమెంట్ అంటే దానికి ప్రతిదానికి లెక్క ఉంటుంది. సో కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి సందర్భంలో ఒక డెన్ అంతా రాజ్ కసిరెడ్డి ఏ విధంగా వ్యవహరించాడు, ఎట్లా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కస్టడీలోకి తీసుకుని విచారించారు, ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ వంతు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ కాబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, తలా పాపం తిలా పిడికిడు అన్న చందంగా సందట్లో సడేమి అన్నట్టు తప్పులు చేస్తూనే ఉన్నారు, అక్రమాలు చేస్తూనే ఉన్నారు, అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఆ టైంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి లాగుతుంది. దానికి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగిందని బయటకు వచ్చిన తర్వాత. సో మొత్తానికైతే రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఒక రకమైనటువంటి కలవరం రేపుతుందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.